అందరికీ నమస్కారం. మేము శాకాహారులం, మాది ధ్యాన కుటుంబం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు వనస్థలిపురంకి చెందిన పులి రామ్మోహన్ గారి దంపతులు. సో వారు 20 సంవత్సరాల నుండి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఉన్నారు. అంతేకాకుండా పులి రామ్మోహన్ గారు ధ్యాన జగత్ మ్యాగజైన్కి పిఆర్ఓగా కూడా ఉన్నారు. అంతేకాకుండా వనస్థలిపురంలో వాళ్ళ ఇంటి పైనే మైత్రేయ బుద్ధ పిరమిడ్ అనే అద్భుతమైన పిరమిడ్ని కూడా నిర్మించుకున్నారు. పత్రిజీ గారే దాన్ని ఓపెన్ కూడా చేశారు. మరి ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, శాకాహార ర్యాలీలు చేస్తూ, మరి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ కుటుంబం ఎలా ధ్యానంలోకి వచ్చారు, ఎలా శాకాహారులు అయ్యారు మొదలైన విషయాలని వారితోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ముందుగా మీ ధ్యాన పరిచయం. ముందుగా మన అందరి గురువు అయినటువంటి ధ్యాన జగద్గురువు అయినటువంటి తల్లి తండ్రి గురువు దైవమైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీకి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి ఇద్దరి పాద పద్మాలకు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. అలానే పరిణిత పత్రి, పరిమళ పత్రి వారి కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మన గురువు గారికే గురువు గారు అయినటువంటి శ్రీ శ్రీ సదానంద యోగి గురూజీ వారి ఆత్మకి కూడా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. మరి ముందుగా మాకు ఈ భూమి మీద రావడానికి జన్మనిచ్చినటువంటి మా తల్లి ప్రత్యక్ష దైవాలైనటువంటి మా తల్లిదండ్రుల ఆత్మలు కూడా ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పిఎంసి ఛానల్ షూటింగ్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి నా పేరు పులి రామ్మోహన్ రావు అండి. నేను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లోకి వచ్చి ఇప్పటికీ రేపు గురు పౌర్ణమికి కరెక్ట్గా 20 సంవత్సరాలు అవుతుందండి. మరి ఈ పిరమిడ్ మూవ్మెంట్లోకి రావడానికి ముఖ్యంగా నా వైపు బ్రదర్ అయినటువంటి కజిన్ దూలిపూడి చంద్రశేఖర్ గారు, సొంత వాళ్ళ బాబాయ్ గారిపై మరి పిరమిడ్ మూవ్మెంట్లోకి మేము రాకముందు 2005 ఆగస్టులో నేను రావడం జరిగింది. అంతకుముందు ఒక 2 months నుంచి ఒక 3 times మా ఇంటికి వచ్చి వారు చెప్పడం ఏంటంటే, బాబాయ్ ఇట్లా వనస్థలిపురం ఏరియాలో ధ్యానంకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి, మీరు ఒకసారి ఆ ప్రోగ్రామ్కి వస్తే బాగుంటుందని చెప్పేవాడు. నేను చెప్పాను, బాబు ఎందుకు, మాకు ధ్యానం గురించి అంత ఇంపార్టెన్స్ అంత ఏం లేదు, నాకు ఎవ్రీడే షెడ్యూల్ ఏమంటే చాలా సిస్టమేటిక్ ఉంటుంది, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాను, మరి నేను హైదరాబాద్ ఎందుకు వచ్చాననేది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి వాకింగ్, యోగా ప్లస్ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ, మరి నా విధి నిర్వహణ అంటే నేను ఎంప్లాయీగా నా డ్యూటీ నేను 100% ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాను. మరి ఈ ధ్యానం నాకు అంత అవసరమే ఉందని చెప్పి 2 సార్లు ఆయన్ని చెప్తే ఆయన వినేసి ఇంకొట్టి మెదలకుండా వెళ్ళిపోయేవాడు, ఏమనేవాడు కాదు. నాకు టైం వచ్చింది. టైం వచ్చినప్పుడు రేపు గురు పౌర్ణమి ఇక్కడ వనస్థలిపురం ఆడిటోరియంలో పౌర్ణమి ధ్యానం, గురు పౌర్ణమి సందర్భంగా ఒక మంచి ధ్యానం గురించి తెలిసినటువంటి మాస్టర్ గారితో క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి వచ్చి చూడండి, దానికి మనమే ఫీజు చెల్లించేది ఏం లేదు, ఒకసారి వస్తే బాగుంటుంది అంటే, సరే ఓకే. మా ఫ్యామిలీ ఏం చెప్పారంటే, ఇన్నిసార్లు వచ్చాడు కదా, ఇది 3వసారి రావటం, దీంట్లో ఆయన చెప్పే దాంట్లో మనకి ఏం మంచి జరుగుతుందో ఒకసారి వెళ్ళి చూడకూడదు అంటే, నేను మా పెద్ద అమ్మాయి రమ్య అండి ఇద్దరం కలిసి ఆ రోజు 10 o'clock క్లాస్కి వెళ్ళాము. 10 to 5 ఆ రోజు అక్కడ ఆడిటోరియంలో వనస్థలిపురం ఓపెరా ఆడిటోరియంలో క్లాస్ జరిగింది. ఆ క్లాస్కి మాకు ఇక్కడ ఫస్ట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మధుమోహన్ గారు, దూలిపూడి చంద్రశేఖర్ గారు వాళ్ళు క్లాస్ ఏర్పాటు చేశారు. ఆ క్లాస్కి గురు పౌర్ణమి రోజు వచ్చినటువంటి మాస్టర్ గారు ఎవరంటే, నాకు ప్రథమ గురువులు బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారి క్లాస్ అండి. ఆ క్లాస్కి వెళ్ళటం జరిగింది. మరి ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ రోజు 10 to 5లో మాకు చాలా చక్కగా ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం చేసే విధానం, ధ్యానం వల్ల లాభాలు ఏమిటి, మరి ఆ తర్వాత మనం ఏ ఆహారం తీసుకుంటే మన శరీరం ఎలా పనిచేస్తుంది, మన ఆలోచనలు ఎలా పనిచేస్తాయి, మన గుణగణాలు ఎలా ఉంటుంది, అంటే మనం తెలిసి చేసిన దానికి, తెలివి చేసిన దానికి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటుంది, అంటే అప్పుడు కర్మ సిద్ధాంతం అనే దాని గురించి కూడా నాకు అంత పెద్దగా తెలియదు. అంటే ఎప్పుడైనా జనరల్గా అనుకుంటూ వింటూ ఉండేవాడు, ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవిస్తాడు అని చెప్పి, అంటే నేను కూడా అది అనుకునేవాడు, కానీ దీని మూలం ఏమిటి అనేది మనకు తెలియదు. వారు ఈ విధంగా వారు చాలా చాలా క్లుప్తంగా చక్కగా వివరించారండి. సో 10 to 5లో మేము దరిదాపుగా 3.5 hours 1000 మందితో అక్కడ గ్రూప్ మెడిటేషన్ 3 గంటలు చేయించారు. ఒక 1 hour మెడిటేషన్, 1 hour క్లాసు, 1 hour మెడిటేషన్, 1 hour క్లాస్, అలా చాలా చక్కగా మధ్యాహ్నం ప్రసాదం ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకు వారు అడిగారు, మరి ఈరోజు నేను చెప్పిన దాంట్లో ఎవరు ఏమిటి అని అంటే, నేను ఒకసారి చేయి రేజ్ చేశాను. ఏమిటయ్యా అన్నారు. ఇక్కడ రా అన్నారు. అయితే నేను చెప్పాను, సార్ ఏం లేదు సార్, అంటే మీరు చెప్పిన దాంట్లో నేను తెలివి చేస్తుంది ఒక పొరపాటు, అంటే మేము తెలవక మాంసాహార భోజనం అంటే తింటున్నాము, ఇంకా దాన్ని ఈ రోజు నుంచి మానేస్తే బాగుంటుంది అనేది నా అంతటి నాకు లోపల నుంచి అనిపించింది సార్. వాస్తవంగా నేను మెడిటేషన్ 3.5 hours కింద కూర్చొని చేస్తూ కూడా నాకేదో సంథింగ్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయింది. అంటే అప్పుడు కొద్దిగా మెంటల్గా కొద్దిగా
ఒక రకమైనటువంటి వర్రీస్ టెన్షన్స్తో ఉన్నాను. ఆ సందర్భంలో ఈ మెడిటేషన్ వల్ల మెంటల్గా చాలా రిలాక్స్డ్ అయిపోయాను సార్. దీంట్లో ఏదో ఒక పవర్ ఉందనేది అప్పుడు అనిపించింది. సో ఇక మానేస్తే బెటర్ కదా, ఏముంది దానివల్ల మనకు మంచిగా అంటే చెడు ఎక్కువ జరుగుతుందని చెప్పి మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక అవగాహన అయింది. కాబట్టి ఇంక ఈ రోజు నుంచి తినకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను సార్ అని చెప్పాను. అందరితో క్లాప్స్ కొట్టించేశారు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 20 years దిగ్విజయంగా పూర్తిగా శాకాహారిగా మారిపోయాను. ఫస్ట్ నేను మారిపోయాను మా ఇంట్లో. సార్, కుటుంబంలో ముందు మీరు ధ్యాని అయ్యారు, వెంటనే శాకాహారి కూడా అయ్యారు. సో మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం, ఎవరి ద్వారా మీకు ధ్యానం పరిచయం అయింది? ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురూజీ మహారాజ్కి ఆత్మ ప్రణామాలు, శతకోటి వందనాలు. స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఆత్మ ప్రణామాలు. మీరు ఈ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చిన మాస్టర్లకి నమస్కారాలు. నేను ధ్యానం అంటే మాకు అసలు తెలియదు. ధ్యానం అని మా తమ్ముడు రావడం, ఈయన ఏముందిలే అన్నట్టు ఊరుకుంటే అసలు అదేంటో మనకు తెలియదు కదా, వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా అని అంటే, పాపం వాడు ఇన్నిసార్లు వచ్చాడు అని అంటే వెళ్ళారు. వెళ్ళి నేను మాంసాహారం మానేశాను అన్నారు. మానేయండి, మీరు మానేస్తే మాకేంటి, మేము తింటాం అన్నాం. ఓకే, మీరు అలా ఆన్సర్ ఇచ్చారు. అంతే, వెంటనే ఆన్సర్ ఇస్తే ఒకసారి తీసుకొచ్చారు. రెండోసారి తీసుకొచ్చినప్పుడు ఆయన థాట్ ఏముంది, ఆ థాట్ అని కూడా తెలియదు మాకు. వీళ్ళు తింటున్నారు అని తీసుకొస్తున్నారేమో. అది నేను పాపలిద్దరు, అంటే మేము ఎక్కువ తినము, అప్పుడప్పుడు తినేవాళ్ళం. అది తీసి ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టా. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ తీసి గోడవతలు పడి, పిల్లలు ఇద్దరు చెప్పేశారు ఇంకోసారి మనకొద్దు అన్నారు. మా కమ్యూనిటీ హాల్లో ఇంకా వేరే చోట్ల ధ్యానం క్లాసులు పెట్టించారు. పెట్టించారు. మా తమ్ముడు మధుమోహన్ గారు వాళ్ళతో క్లాసులు అరేంజ్ చేశారు. మాస్టర్లను పిలిచేవాళ్ళు, నిర్మలా మేడంని, వాళ్ళందరినీ పిలిచేవాళ్ళు. పిలిస్తే నేను వెళ్ళి కూర్చునే ధ్యానం అంటే అదే నేను పూజ చేసుకునేదాన్ని 4:30కి లేచి 6:30 వరకు. నాకు ఇది చాలు అని అనుకునేదాన్ని. అంటే ఇప్పుడు సార్ ధ్యానం నేర్చుకుని ఇంటికి వచ్చి మీకు ధ్యానం చేయమంటే వద్దు, నేను పూజలు చేసుకుంటా, నాకు చాలు అనేదాన్ని. అయితే అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుని కూర్చునే వాళ్ళం. ఏమీ అనుభవాలు రాలేదు, అసలు ఏం తెలవలేదు. ఒకసారి విశ్వామిత్రకి వెళ్ళాం. గురువు గారు వస్తున్నారు అంటే ఇంటికి వచ్చినప్పుడు టిఫిన్స్ చేయించేవాడు. అక్కడికి గురువు గారు వస్తున్నారు, టిఫిన్స్ చేయమన్నారు. ఈయన పత్రి సార్ వస్తున్నారని టిఫిన్స్ చేయమన్నారు. అంటే గురువు గారు అంటే నేను ఫస్ట్ చూసిన గురువు గారు ఎవరంటే గణపతి సచ్చిదానంద స్వామీజీని మా బాబాయ్ చంద్రశేఖర్ వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారు. ఆయన వేషము వేరేగా ఉంటది కదా. గురుగారు వస్తున్నారు అంటే చూస్తుంటే ఎక్కడ ఈయన వైట్ ఫైజ్మాలాల్చి వేసుకుని వచ్చారు, గెడ్డము. అందరికి సెకండ్ ఇస్తున్నారు, ఆయనేమో అట్లా కాదు. నాకేం అర్థం కాలేదు. సార్ వచ్చారు లోపలికి, విశ్వామిత్రుల లోపలికి వంటింట్లోకి వెళ్ళారు. ఈయన టిఫిన్స్ చేయించుకుని తీసుకెళ్లారు. అయితే సార్ కోసమని చెప్పారనమాట. ఆయన వచ్చి వాసన చూసి బాగుందయ్యా అందరికి పెట్టిండి అన్నారు. నేనేమనుకున్నా, ఆయన కోసం కదా చేసింది, ఆయన తినట్లేదు అని నాకు లోపల ఫీలింగ్ ఉంది. మెడిటేషన్ కూర్చోబెడితే ఆయన నచ్చలేదు నాకు ఫస్ట్. ఆయన ఫ్లూట్ నచ్చింది. గురువు గారు నచ్చలేదు కానీ గురువు గారు వాయించిన ఫ్లూట్ నచ్చింది. అప్పుడు ధ్యానంలో కొంచెం లోపలికి వెళ్ళిపోయాను. ధ్యానం అని తెలియదు అసలు. ధ్యానం గురించి ధ్యానం సమర్పయామి అని అంటాం కానీ అదేంటో మనకు తెలియదు కదా. శ్వాస మీద ధ్యాస అని చెప్తున్నారు, అది కూడా తెలియదు. తర్వాత కడతాలు వెళ్ళాం మేము. భూమి తీసుకోవడానికి సంకల్ప పూజ అనుకుంటా. కడతాల్ పిరమిడ్కి సంకల్ప పూజకి వెళ్ళారు. భూమి తీసుకోవడానికి చీకటి. ఒక స్టేజ్ దగ్గరే గురువు గారికి లైట్స్ అవి ఉన్నాయి. అక్కడ అందరం బయట కూర్చున్నాము. మెడిటేషన్ కూర్చోబెట్టారు, పౌర్ణమి ధ్యానం అనుకుంటా. అక్కడ అప్పుడు పెద్ద చెట్టు, వెలుగు, అంత చీకటి ఉంది మేము కూర్చున్న చోట.
వెలుగు, చిన్న కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఓకే. తెల్లటి గోవులు. ఈ విజన్ అంతా చూశారు. అయితే మా చెల్లి వాళ్ళ పిల్లడు ఉండేవాడు మా దగ్గర. అంతా నాకు చిన్న కృష్ణుడు కనిపించాడు, మన చింటూ అంతా అని అనుకున్నాను. కృష్ణుడు గురువుగారు కృష్ణుడని అప్పుడు అసలు ఐడియా రాలా. నాకు కనిపించాడు కృష్ణుడు అని అనుకున్నాను నేను. నాకు కృష్ణుడు అంటే ఇష్టం అసలు. ఓకే. ఫస్ట్ అయితే తర్వాత గురువు గారితో ఎక్కువ సాంగత్యం పెరుగుతున్న కొద్దీ ఎల్బీ నగర్కి వచ్చింది. ఫస్ట్ ధ్యాన జగత్, ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్ ఎల్బీ నగర్కి వచ్చింది. మేము వెళ్ళేవాళ్ళం, రెగ్యులర్ గా వెళ్ళేవాళ్ళం. అయితే నాకు అప్పుడు కృష్ణుడు కనిపించాడు, గోవులు అనుకున్నాను. కానీ మన గురువు గారే కృష్ణుడు అనే అవగాహన రాలేదు. మేము ధ్యానంలోకి వచ్చినాక ఆగస్టులో వచ్చాము. ఫిబ్రవరికి పిరమిడ్ కట్టేసాం. పిరమిడ్ వేరే చోట ఈయన వెళ్తే అక్కడ ఏమన్నారంటే పిరమిడ్ కింద ధ్యానము, పౌర్ణమి ధ్యానము అని అంటే ఆయన ఒక్కళ్ళే వెళ్ళారు. వెహికల్ కూడా లేదు. రాత్రిపూట వెళ్తే ఆయనకి అక్కడ పిరమిడ్ కింద కూర్చోడానికి వీలు లేదండి. సరే అని వచ్చేసారు. తర్వాత ఒకరోజు ఏదో ఫంక్షన్కి వెళ్ళి వస్తే అక్కడ కూర్చొని ధ్యానం చేశారు. ధ్యానం చేస్తే చాలా కరెంట్ షాక్ కొట్టినట్టు అయిందంట. ఆయనకి తలనొప్పి తగ్గిపోయింది. పిరమిడ్ కింద ధ్యానం చేస్తే చాలా బాగుంది, నాకు మనం కూడా పిరమిడ్ పెట్టుకుందామా అన్నారు. ఓకే. అది చెక్క పిరమిడ్, ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు అన్నారు. దానివల్ల ఏంటి ఉపయోగాలు అన్నారు. అంటే మనం చేసుకోవచ్చు, ఎవరన్నా నేర్పించవచ్చు అన్నారు. మన ఇంట్లో పెట్టుకుంటే ఎవరు వస్తారు, అసలు దానివల్ల ఏంటి ఉపయోగం అని అడిగితే మంచిది చాలా. సరే అయితే మళ్ళీ పైన కూడా కట్టుకోవచ్చు అన్నారు. పైన కూడా కట్టుకోవచ్చు అంటే కట్టుకుందాము. అది ఇంట్లో ఇక్కడ హ్యాంగ్ చేస్తే వచ్చి ఎవరు కూర్చుంటారు, పైన కట్టుకుంటే ఎవరన్నా వచ్చినా చేసుకోవడానికి వీలు ఉంటుంది కదా. మేము క్లాసులకు వెళ్తున్నాం. ఓకే. ధ్యానము నచ్చింది, గురువు గారు నచ్చారు, క్లాసులకు వెళ్ళడం, ప్రచారం చేయడం కూడా ప్రారంభించారు. నచ్చకపోయినా తీసుకెళ్తారు. అప్పుడు మీరు ఏమనుకునే వాళ్ళు మేడం? మా చంద్రశేఖర్ ఆ బాబా ఇక్కడ క్లాస్ ఉందనేవాడు. ఆ 3 వారాలు అయిపోయినాక ఈయన వెళ్ళాక బాబా ఇక్కడ క్లాస్ ఉంది అంటే ఈయనకు ఒక్క సండేనే ఉంటుంది ఇంట్లో ఉండడానికి. ఓకే. సాటర్డే వచ్చేవాడు పాంప్లెట్లు పట్టుకుని. వచ్చాడుగా ఇంకా ఎందుకు మీరు వెళ్ళండి అనేవాళ్ళు. ఓకే. సండే లేదు, ఫ్యామిలీ లేదు, ఏమి లేదు, వెళ్ళండి అనేదాన్ని. ఓకే. నువ్వు కూడా రా అంటే నేను రా అన్నాను ఫస్ట్. ఓకే. ఈ విశ్వామిత్రలో క్లాసులు స్టార్ట్ చేసినాక ఇక ప్రతి వారం తీసుకెళ్ళడం, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు. మరి మీరు అప్పుడు వెంటనే ఓకే చెప్పేవాళ్ళ? నేనైతే రాను అనేవాళ్ళ? అనలేదు. గురువు గారిని చూసినాక ఇంకా క్లాసులు అని అంటే వెళ్తుంటే కొంచెం తెలుస్తుంది, వెళ్ళేవాళ్ళు. అట్లా అలవాటు అయింది. పిరమిడ్ కట్టుకోమన్నారు మధుమోహన్ గారు అని అంటే సరే మరి పైన కట్టుకుందాం అంటే ధ్యానం క్లాసులకి వెళ్ళడానికి కార్ లేదు. ఓకే. మరి కార్ కొనుక్కుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు మీరు ఆఫీస్ వదిలిపెట్టి మమ్మల్ని కారులో తిప్పేదేముందిలే, అది కట్టుకుందాం పైన అయిపోతుంది అంటే చిట్టి ఉంది కదా పాడేసుకుని కట్టేసుకుందాం అని. ఆ పిరమిడ్ స్టార్ట్ చేసినాక నేను మా చిన్న పాప ఈయన ఆఫీస్కి వెళ్ళిపోవడం, ఆ పని వచ్చింది, ఆ మెటీరియల్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది చూడండి అని అంటాం, తడపడం అన్ని మేమే. మొత్తం దగ్గరుండి మీరే స్వయంగా మీ పాప మీరు పిరమిడ్ కట్టించుకున్నారు? మేమిద్దరమే కట్టించుకున్నాం. చిన్న పాప అంతా మాది కాదు, మాదే అది పిరమిడ్ మాదే. ఓకే. తర్వాత పిరమిడ్ ఏమైందంటే గురువుగారు పిరమిడ్ అయిపోయింది. ఓకే. మేము కట్టించుకున్నాం అన్నమాట. సో మీరు పిరమిడ్ కట్టారు. మరి సార్ ఎప్పుడు వచ్చారు, ఎలా ఓపెన్ చేశారు? సార్ మా చంద్రశేఖర్ మాకు దగ్గరలో ఉండేవాడు. ఒకరోజు రాత్రిపూట వచ్చారు. వస్తే అక్కడికి వెళ్ళాము అందరం. సార్ పిరమిడ్ అయిపోతుంది, మరి డేట్ ఇస్తారా అని అడగమన్నారు. అది కూడా తెలియదు మాకు. సార్ ఓపెన్ చేస్తారు, అసలు పిరమిడ్ అంటే తెలియదు మాకు. తెలియదు. అట్లాంటిది పిరమిడ్ కట్టించేశారు. ఆయనే వచ్చారు. ఆయన వచ్చి సోఫాలో కూర్చుని ఇట్లా చూస్తా ఉంటే, సో ఇదే ప్లేస్ లో ఇదే ఇంట్లో కూర్చున్నారు. ఇదే ఇంట్లో కూర్చున్నారు. చూస్తా ఉంటే మేమందరం ఆయన చుట్టూ పిల్లలాగా, చెల్లి వాళ్ళు, మా పిల్లలు అందరం ఆయన పిల్లలు అనుకున్నాం మేము. గురువు గారు
ఆయన గురువు గారు అని అప్పటికి కూడా రాలేదు, ఆయన పిల్లలం అంతే. అట్లా అనుకున్నాక ఆయన వచ్చింది, అదొక ఆనందం. అసలు ఆ ఫోటోలు చూసుకుంటే ఇప్పటికి కూడా నాకు ఆయన వస్తున్నట్టే ఉంటుంది. అక్కడి నుంచి బ్యాండ్ మేళంతో తీసుకొచ్చాం మా కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి. అసలు పావు గంట ఉంటారు అని అన్నారు. క్లాస్ అయిపోయింది. పైకి వెళ్ళాక ఏం చేశారంటే, మాట్లాడాల్సింది ఆయన, అసలు నాకు తెలియదు, నన్ను మాట్లాడమన్నారు. సార్ మిమ్మల్ని పిలిచి మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు. ఏం మాట్లాడాలి, ఏమి తెలియదు. ఇదే అడిగారా సార్ని? సరే ఏం మాట్లాడాలి? చూసాను ఇట్లా, నాకేం తెలియదు, మాట్లాడు అన్నారు. అంటే నా చేత ఒక ముక్క పలికించి ఆయన దానికి 1 గంట క్లాస్ చెప్పారు. ఓకే. నేనేమన్నాను, ధ్యానంలోకి ఎట్లా వచ్చావు అన్నారు. మా ఆయన గారు తీసుకొచ్చారా అంటే, మీ ఆయన మంచోడా చెడ్డోడా అన్నారు. మంచోళ్ళే. నేనేమన్నా తాగొచ్చి, ఆహా కాలం కర్మం కలిసి రాక కొన్ని కష్టాలు వచ్చినాయి అన్న. అంటే మీ ఆయన తాగొచ్చి కొడతాడా తిడతాడా అన్నారు. అదేం లేదు అని అంటే, మైక్ తీసుకుని పక్కన కూర్చోబెట్టుకుని ధ్యానం చేపిస్తూ దాని గురించి, కాలం కర్మం గురించి క్లాస్ చెప్పారు ఆయన. ఓకే. వచ్చి కిందకు వచ్చి చెల్లి కాఫీ పెట్టించింది. కాఫీ తాగి కాసేపు కూర్చుని మధ్యాహ్నం వరకు కూర్చున్నారు. 9ంటికో ఏమో ఓపెన్ చేశారు. మధ్యాహ్నం వరకు కూర్చుని వెళ్ళిపోయారు. మేడం, మరి చక్కగా పిరమిడ్ వచ్చింది. మరి మీ పిల్లలకి ధ్యానం నేర్పించినప్పుడు వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేశారా? మాకు ఈ ఏజ్ లో ధ్యానం ఎందుకు అని ఎలాంటి విమర్శలైనా వచ్చాయా? ఏం లేదు. పదండి అంటే అందరు వెళ్ళిపోవడమే. ఓకే. సార్ పదండి అనగానే అందరు వెళ్ళిపోవడమే. ఇంకా అసలు ఇంకో క్వశ్చన్ రాకూడదు మాకు. ఓకే. అట్లా ఉండేవాడు. ఇప్పటికి కూడా తగ్గింది, కానీ ఆయన ఆర్డరే పాస్ అవుతుంది. అంతేనా మేడం? సార్ ఆర్డరే పాస్ అయింది. వెళ్ళాలి ధ్యానం అంటే వెళ్ళాలి, శాకాహార ర్యాలీ అంటే వెళ్ళిపోవాలి. మాకు ఇప్పటికి ఇష్టమైంది. ఓకే. నేనేమంటా అంటే, మీరు ఇంట్లో క్లాస్ పెట్టండి, మేము వంటలు చేస్తాం, భోజనాలు పెడతాం, ఇది నా డ్యూటీ. ఆ క్లాసులు కూడా ఎట్లా మొదలైనవి అంటే, మేము ఒకసారి పిరమిడ్కి వెళ్ళాము. అభ్యుదయ పిరమిడ్, అభ్యుదయ నగర్ 108 పిరమిడ్. అక్కడికి వెళ్తే కొంతమంది మా తర్వాత కట్టారు వాళ్ళు. అక్కడ క్లాసులు నడుస్తుంది. అయితే ఈయన రాలేదు, నేను మా పెద్ద పాప వెళ్ళాం. వెళ్తే మీరు పిరమిడ్ కట్టారు కానీ యూజ్ అవ్వట్లేదు, వేస్ట్ అన్నారు. వచ్చాను ఇంటికి, మన పిరమిడ్ వేస్ట్ అంట, మీరు కట్టించారు కానీ క్లాసులు పెట్టట్లేదు అన్నారు అని అంటే, ఈయనేమన్నారు, నేను కట్టించాను, మనకు పిరమిడ్ అంటే తెలియదు, కట్టించాం, చూసుకోవాల్సింది ఆయన గురువు గారు. నేను పాంప్లెట్లు పంచుతున్నా, ధ్యానం గురించి చెప్తున్నా అని అన్నారు. ఓకే అనుకున్నాం. ఇంకా కట్టించి వేస్ట్ అయిపోతుంది అన్నారు కదా. అంటే ఒకసారి 108 పిరమిడ్కి సండే వెళ్ళాం భోజనం. ఆయన ఏంటంటే కొంచెం అందరూ హెల్ప్ చేస్తారు, క్యాటరింగ్, వాళ్ళ మిస్సెస్ జాబ్ 10,000 అవుతాయి అనుకున్నారు. మేము అప్పుడు బియ్యం బస్తాలు పప్పులు అన్నీ ఉంటాయి అన్నమాట ఇంట్లో. సరే మనం చేసుకుంటే, క్లాస్ పెట్టుకుంటే అక్కడ 10,000 అయ్యేది, మనకు 3,000 అవుతాయి కదా, వంటలు చేసుకుందాం అని అంటే, ఓకే మరి మీ ఇష్టం అన్నారు. ఓన్లీ కూరగాయలు సరుకులు తెచ్చుకోవడమే కదా, బియ్యం పప్పులు ఉన్నాయి కదా అనే అనుకుని స్టార్ట్ చేసాం. అలా స్టార్ట్ అయింది. ఆ క్లాసులు నెలకో క్లాసు, పెద్ద క్లాసు 10 to 5. ఓకే. ఫుల్ డే వర్క్షాప్. ఫుల్ డే. మాకు ఏంటంటే సంతోషం, ధ్యానం చెప్పడానికి బయటకు వెళ్ళాం, వాళ్ళు వచ్చి క్లాస్ పెట్టి ఇంట్లో వంటలు చేసి భోజనాలు పెట్టడం అంటే మహా ఇష్టం అన్నమాట. ఓకే. ఏముంది, అన్నం కూర పప్పు చాలా అని అనుకుంటారు. మా అమ్మ ఉండేది, అమ్మ రేపు క్లాస్ అంట, ఈ వారం క్లాస్ అంటమ్మా అంటే ఆమె 2 రోజుల ముందు వచ్చేసేది. ఓకే. ఇటు నుంచి చెల్లి వచ్చేసి, నాకేం పని ఉండదు, నేను పైన నిల్చోవడమే, మొత్తం వాళ్ళే అంత 350 మంది వండేవాళ్ళు. అమ్మ వంటలు చేసేది, అంత అన్ని అందించడం అన్నమాట మా పని. అదొక సంతోషం. ఆ సంతోషమే నాకు చాలా ఎక్కువ. బాగుంది మేడం.
మరి నిజంగా అంటే ఉన్న పిరమిడ్ దగ్గరే మీరు ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారము, మాస్టర్స్ని పిలవడము, క్లాసులు అరేంజ్ చేయడము, వండి పెట్టడం అనేది బాగుంది. సార్ మీరైతే ఫస్ట్ ధ్యానంలోకి వచ్చారు, మేడం రావడానికి ఎంత టైం పట్టింది? ఆ గ్యాప్లో మీకు ఎలాంటి అంటే ఏంటి ఇంతసేపు ధ్యానం చేస్తున్నావు అని అలాంటివి ఏమన్నా మాట్లాడుకునే వాళ్ళ మీరు? అయితే ఇక్కడ మేడం నేను ధ్యానంలో రాకముందు చెప్తున్నా కదా, ఆల్కహాల్ డ్రింక్ నా లైఫ్లో ఇంతవరకు చేయలేదు. అప్పుడు పూజలు, వాకింగ్, యోగా, పూజలు. ధ్యానంలోకి రాకముందు నాకు విపరీతమైనటువంటి ఆఫీస్ డ్యూటీ అవ్వటం వల్ల ఆఫీసర్ల యొక్క ఒత్తిడితో విపరీతమైన మైగ్రేన్. ఇంగ్లీష్ డాక్టర్, ఆయుర్వేద డాక్టర్, హోమియోపతి డాక్టర్ ముగ్గురు దగ్గర కనీసం ఒక 1.5 years తిరిగానండి ఈ ధ్యానంలోకి రాకముందు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత తటవర్తి వీరరాఘవరావు గారు క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి వచ్చిన నైట్ టైము ఇక్కడే ఇదే ఫ్లోర్లో అదే సోఫా అలా ఉంటుందండి, అక్కడ ఒక చైర్ వేసుకుని 10 to 12 కూర్చున్నాను. 2 days చేశాను. 10 to 12 నైట్ 2 hours. నాకు ఆ టైంలో నైట్ టైమే మెడిటేషన్ వీలు పడుతుండేది. అప్పుడు కూడా నా షెడ్యూల్ అలా ఉండేది, డే షెడ్యూల్. ఎందుకంటే నా డ్యూటీ ఆఫీస్ డ్యూటీ, సో అందువల్ల నాకు నైట్ టైం వీలు పడేది. 2 days చేశానండి ధ్యానం. ఏమనిపించలేదు. ఓకే, ఇప్పుడు ఏదైనా కొంచెం ప్రాక్టీస్ ఉండాలి కదా. థర్డ్ డే కూడా మెడిటేషన్ కూర్చున్న 10 నిమిషాలకి నాకు జరిగినటువంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఏమిటి అంటే, కూర్చున్న 10 నిమిషాలకి నాకు ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్. ఎట్లా ఎక్స్పీరియన్స్ అంటే, మనం తెలవక ఏదైనా కరెంట్ వైర్లు పట్టుకుంటే ఎలా షాక్ కొడుతుందో అలా 3 times యాక్చువల్గా మన ఆకాశం నుంచి నాకు ఒక మెరుపు తీగ లెక్క వచ్చి కరెక్ట్గా నాకు తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా 3 సార్లు నాకు అలా టచ్ అయిందండి. అంటే విపరీతమైన షాక్ కొట్టినట్టు కొట్టింది. ఆ రోజు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి అంతకుముందు కొన్ని సంవత్సరాల తరం నుంచి ఉన్నటువంటి మైగ్రేన్ ఆ ఎక్స్పీరియన్స్తో వెళ్ళిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మైగ్రేన్ అనేది అసలు నాకు తెలియదు. ప్లస్ ఇక నేను ఏ డాక్టర్ దగ్గరికి, ఏ ఆలోపతి మందులు, ఆయుర్వేద మందులు, హోమియోపతి మందులు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడు అనుకున్నాను, ఈ పత్రిజీ తండ్రి చూపెట్టిన మార్గం మామూలు మార్గం కాదు, దీన్ని వదలకూడదు. అంటే ఇంత డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా దీనికి మెడిసిన్ తోటి నాకు ఎటువంటి రెమెడీ లేదు కాబట్టి, మనకు రూపాయి ఖర్చు లేకుండా ఈ ధ్యానంతో ఇంత లాభం జరిగినప్పుడు ఇది మనం దీనికి వదిలిపెట్టకూడదు, దీని సంగతి చూడాల్సింది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి అన్న అనుభవం చెప్పాను. అంతకుముందు ఈ తలనొప్పితో నా ఇంట్లో పరిస్థితి ఏంటి అంటే, బెడ్రూమ్లో ఒక బెడ్ కింద ఒక అమృతాంజన్, ఒక జండు బాంబు రెండు కలుపును 2 సుద్ద లెక్క చేసి కళ్ళలోని ముక్కులో పెట్టుకున్నాను. ఆయన నిద్ర వచ్చేది. ఆఫీస్ అన్ని అక్కడ అన్న మాటలన్నీ గుర్తుకొచ్చి రాత్రిపూట నిద్ర వచ్చేది. విపరీతమైన కోపంగా ఉండేది. మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ కోపం అనేది వెళ్ళిపోయింది. అంటే నాకు అంతకుముందు ఏంటంటే, తన కోపమే తన శత్రువు, తన బద్ధకమే ఆ విధంగా ఉండేది. నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే, నాకు అర్థమైన కొటేషన్ ఏంటంటే, తన బద్ధకమే తన శత్రువు, తన కోపమే తన మృత్యువు. అంటే ఈ ధ్యానం చేయటం వల్ల కోపం అనేది కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే తన శాంతమే తన భూషణం అన్నారు. మరి ధ్యానం చేయటం వల్ల నాకు జరిగినటువంటి లాభం ఏంటంటే, మైగ్రేన్ వెళ్ళిపోయింది. మానసిక వ్యాధికి మందులు లేవు, మైగ్రేన్ వెళ్ళిపోయింది. మరి తన శాంతమే తన భూషణం. మనం ఎంత కూల్గా ఉంటే అంత మనకి, అంటే అందరి తరపు నుంచి కూడా మన మీద ఒక మంచి గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. అంతకుముందు నన్ను చూస్తే భయపడేవాడు, అరే వీడు చూస్తే వీడిని ఏదంటే వీడు ఊరుకోవడం మామూలు కాదనేవాడు. తర్వాత నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఏమయ్యా నువ్వు పులిగా లేవు, నువ్వేదో సాధువు లెక్క మారిపోతున్నావు, ఏదో సంథింగ్ నువ్వు రాంగ్ రూట్లో పోతున్నావు అని చెప్పి ఆఫీసులో హేళన చేస్తూ ఉండేవాడు. వచ్చిన కొత్తలోనే పాంప్లెట్ కొట్టించడం, అందరికి పనిచేయడం. ఇంకా వచ్చిన రోజు నుంచి నాకు ప్రచారం చేయడం అలవాటు అయిపోయింది. అంతే, అందరికి తెలిసిన వాళ్ళందరూ నోటి మాటతో చెప్పేవాడిని. నోటి మాట చెప్పే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి కొంత అవగాహన కావాలంటే అప్పుడు మనకి పాంప్లెట్స్ ఇవన్నీ చేస్తూ ఇస్తూ ఉండేవాళ్ళు. దాన్ని నేను నేను అప్పుడు నాకు ఉద్యోగం జీతం బాగుండేదండి. సో మనం ఎందుకు చేయకూడదు, మనం ఈ పాంప్లెట్ కొట్టి ఎవరికైనా లేని వాళ్ళకి ఇద్దామని చెప్పి అట్లా నేను ప్రచారం చేస్తున్నాను. గురువు గారు చెప్పిన ప్రచారం అంటే, నువ్వు చేసుకుంటే 50% లాభము, నువ్వు ప్రచారం చేస్తే 50% బెనిఫిట్ అనేవాళ్ళు. ఆ సందర్భంగా నేను వచ్చిన డే నుంచి నేను రెగ్యులర్గా ప్రచారం చేయడం నాకు అలవాటు అయిపోయింది. అదే కాకుండా మేము అంతకుముందు ఏదైతే వండుకున్న వంట పాత్రలు ఉన్నాయో ఆ వంట పాత్రలు కూడా తింటే మంచిది కాదు ఆటలు అని చెప్పేసి నేను ఒకసారి విశ్వామిత్ర పిరమిడ్ కేర్ సెంటర్ అని మాకు బిఎన్ రెడ్డిలో మేము అందరం తలా ఇంత కంట్రిబ్యూషన్ చేసుకుని పెట్టాం. మేము అక్కడ ఒకసారి రాజ్యలక్ష్మి మేడం గారు వచ్చి క్లాస్ చెప్పారు. అంటే మనకి పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి అన్నారు. దాని గురించి వివరంగా చెప్పినప్పుడు, అయ్యో మనం అప్పుడు వండుకున్న వంట పాత్రలు ఇంకా ఉన్నాయి కాబట్టి అవి తీసేస్తే కరెక్ట్ అని చెప్పేసి అని ఆయన చెప్పాము. వెంటనే ఆ పాత్రలు వేరే వాళ్ళకి ఇచ్చేసి కొత్త పాత్రలు తీసుకొచ్చి వండుకోవడం కూడా మొదలుపెట్టాం. సార్ మరి ఎంతో అద్భుతంగా శాకాహారులు కూడా అయ్యారు. సో మరి బంధువులు, మనకి కంపల్సరీ బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఈ మరి ధ్యాన కుటుంబము శాకాహార కుటుంబం అయిన తర్వాత ఎలాంటి విమర్శలైనా ఎదుర్కొన్నారా? మామూలుగా కాదు. మేము ఇక్కడ వనస్థలిపురంలో ఉంటున్నప్పుడు మా బంధువర్గం ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ ఉందండి. అందరూ బంధువర్గం అంతా మంత్లీ కనీసం 1 time అని అందరూ గెట్ టుగెదర్ అయ్యారు.
ఎందుకంటే వాళ్ళందరినీ రమ్మనంగానే వచ్చేవాళ్ళు. ఈమె ఈ ముందు చెప్పటం అని కాదు, ఎంత ఇష్టంతో ప్రేమగా వండి పెడుతుందంటే ఫస్ట్ నుంచి వీళ్ళ కుటుంబ సభ్యులు అది ఒక సంస్కారం అనమాట. వీళ్ళ అమ్మగారిని తలుచుకుంటే ఇంకా ఇప్పుడు ఆ గురించి చెప్పాలంటే కష్టం. ఉన్న ఆస్తులంతా కూడా ఖరీదు చేసి వచ్చిన వాళ్ళందరూ భోజనాలు పెట్టడం అలవాటు అంటే వీళ్ళకి అబ్బేసింది. ఎవరు వచ్చినా బాగా ఇష్టంగా మంచి టేస్టీగా చేసి పెడతారు. చుట్టాలు వస్తున్నారంటే 3 రకాల నాన్ వెజ్ ఫుడ్ పెట్టేవాళ్ళు. చికెన్, మటన్, ఫిష్, లేకపోతే ఎగ్, ఏదైనా 3 ఐటమ్స్ ఉండాలి. అట్లా చెప్పగా పొద్దున్న వచ్చేవాళ్ళు అందరూ సాయంత్రం వరకు తిని మరే మళ్ళీ ఎప్పుడు రావాలని రానివ్వండి. అందరు మేము అట్లాంటి బంధువర్గం. మేము ధ్యానంలోకి వచ్చాము, అందరికి చెప్పాను, అందరికి ప్రచారం చేశాను. తర్వాత ఒకసారి ఇట్లా రమ్మంటే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చూసి మా భోజనాలు ఐటమ్ చూసి షాక్ అయ్యారు. మరి ఇదే బ్రాహ్మణుడు కూడా తిట్టలేదు ఈ మధ్యకాలంలో ఈ భోజనాలు, నువ్వు ఇదేంటి పప్పు భోజనాలు ఏంటి, మరి ఇంకోసారి అయితే మీరు ఎట్లయితే రాలేము అన్నారు. ఒకటే చెప్పారు, మేము ఒకసారి నిర్ణయం తీసుకున్నాము, ఇది మా కోసం నిర్ణయం తీసుకున్నాం, ఇంకా దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. మీరు వస్తే సంతోషం, రాకపోయినా ఇంకా డబుల్ సంతోషం. ఎందుకంటే మేము తెలిసి ఇంకా తప్పు చేయము. మీరు మీ ఇళ్ళకి వచ్చినప్పుడు కూడా మాకు ఎటువంటి వెజిటేరియన్ ఫుడ్ పడితే మాత్రం దాన్ని మేము ఎంజాయ్ చేస్తాం, లేదంటే మాత్రం వచ్చామా మా రోల్ మేము నిర్వహిస్తాం, మేము వెనక్కి వెళ్ళిపోతాం. ఇది ప్రస్తుతానికి మేము ఈ భూమి మీద తెలుసుకున్నటువంటి సత్యం. ఈ సత్య మార్గంలో మేము ఆఖరి శ్వాస వరకు మా ప్రయాణం ఎలా ఉంటుందని చెప్పేసి. వండర్ఫుల్ సార్. మీరు వస్తారో ఏదో మీ ఇష్టం, కానీ మేమైతే శాకాహార భోజనమే పెడతాము అని ఇద్దరు తెలియజేశారు. సార్ చివరిగా మరి ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటేనండి, ఇప్పుడు మనము ఈ భూమి మీద మనం ఏది విత్తుతామో అదే పంట కోసుకుంటాం. ఈవేళ మనం ఒక మంచి పని చేస్తే మనకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇది కర్మ సిద్ధాంతం. మరి మనం ఈవేళ మనం ఆకులు తిని మేకలు కొండలు ఎక్కుతున్నాయి, మరి అది పూర్తిగా శాకాహారం. మరి అటువంటి శాకాహారం తిన్నటువంటి మనం మేకలు తింటే మనకు బలం ఎలా వస్తుంది? దానికి ఏ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. మరి మాంసాహారం తింటున్న వాళ్ళందరికీ కూడా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. అంటే దీనికి ఒక మూలం ఉంటుంది. ఆ మూల కారణం ఏమిటి అంటే మనం తెలవకు చేస్తున్నటువంటి హింసతో కూడినటువంటి ఆహారం తీసుకుంటున్నాం. మనం ఒక కోడి మాంసం తిన్నా, ఒక మేక మాంసం తిన్నా, ఒక చేపను తిన్నా, ఒక ఏదైనా కూడా మనం మాంసాహారం భుజించామంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వాటి యొక్క మరణానికి మనం కారకులు అవుతున్నాం. కాబట్టి అవి సప్పబడుతున్నప్పుడు ఎప్పుడైతే అవి ఎలా బాధపడతాయో ఆ పడినటువంటి బాధ ఎవరైతే తిన్నారో వాళ్ళు కంపల్సరిగా దాని యొక్క బాధలే మనకి రోగాల రూపాన్ని మనకు వస్తాయి. కాబట్టి ఈ సత్యాన్ని నేను ప్రత్యక్ష అనుభవంతో నేను తెలుసుకున్నాను. ఎందుకంటే మన ఇంట్లో ఒక కోడి ఉంది, అది మనకు ఒక టైం తెలియపరుస్తుంది. ఒక మేక ఉంది, మన వ్యవసాయ పొలాలకు ఎరువునిస్తుంది. ఆ విధంగా మనకు ఆ జంతువుల వల్ల ఉపయోగం ఉంది, కానీ అవి మనం తినడం కోసం రాలేదు. ఒక ఇంట్లో కోడి ఉన్నప్పుడు సెదం రాదు. అలానే ఒక మేక ఉంది అనుకోండి, చాలకి ఎంతో ఎరువు ఉంటుంది. మరి వాడికి కోడి మేకలు బ్రతకనీయకుండా చేస్తున్నారు. ఇవాళ పంట పొలాలు ఎరువులు వేస్తున్నారు, విపరీతమైన పిండిలు చల్లేస్తున్నారు. ఆ పిండిలతో తినేటువంటి ఆహారంతో ప్రతి వాళ్ళకి కూడా చిన్న పెద్ద లేకుండా ఆరోగ్య సమస్యలు, అనారోగ్యమైన అంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తుంది. వీటంతటికి మూల కారణం మనం తెలవకు చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏమిటి అంటే మనం మాంసాహార భోజనాలు చేయటమే. దయచేసి నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి. మా ఇంటి పేరే పులి, ప్లస్ మేము మాంసాహారం. మరి అటువంటిది నేను వెళ్ళిన డే నుంచి ఇప్పుడు 20 years నుంచి నేను మాంసాహారం మానేయటం వలన ఈవేళ నేను 100% నేను ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నానండి. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యంగా జీవిస్తే ఇంతకంటే అదృష్టవంతులు ఎవరుంటారు? దయచేసి అందరూ కూడా మీరు ఇప్పుడు వరకు చేశారు, తిన్నారు, గతం కథ. మా యొక్క ప్రత్యక్ష స్వానుభవం అండి ఇది. పత్రిజీ గారు, గురువు గారు వచ్చి ఈ సత్యాన్ని తెలియపరిచారు. ఆధ్యాత్మిక ఎంతోమంది గురువులు ఉన్నప్పుడు కూడా ఈ సత్యాన్ని ఎవరు తెలియపరచలేదు. కాబట్టి మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒకళ్ళైతే మేము ఈవేళ భూమి మీద నేను కానీ, నా భార్య కానీ, నా ఇద్దరు కుమార్తెలు కానీ మానసిక ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నామంటే ఆ తండ్రి దయ్యానండి. కాబట్టి వారు చెప్పింది మనకు సత్యం. వారు ఎటువంటిది ఆశించలేదు. ఒక గురువు అని చెప్పి ఆయన పాదాలు ఏ రోజు పట్టుకోమని చెప్పలేదు. మాకు మంత్రోపదేశం చేయలేదు. ఈ ధ్యానం చేయడానికి ఏ నియమ నిబంధనలు చెప్పలేదు. ₹1 ఖర్చు లేదు. నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. ఎందుకంటే మా సత్యాన్ని ఎవరు తెలియపరుస్తారండి? కాబట్టి అందరూ కూడా ఈ ఛానల్ వీక్షిస్తున్న మహానుభావులకి, ఆ దేవుళ్ళందరికీ కూడా ఎంతోమంది ఛానల్ కూడా చూసి మారిపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాదాభివందనాలు. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ సత్యాన్ని తెలియపరచండి. 2 రోజులు మనం నాన్ వెజ్ తెచ్చుకుని వండకపోతే పురుగులు వచ్చేస్తాయి. అదే వారం రోజులు కూరగాయలు తెచ్చుకుంటే ఎండిపోతాయి, ఒడిలిపోతాయి తప్పగా దానివల్ల ఎటువంటి మనకి చెడు వాసన రాదు. కాబట్టి మనం అటువంటి పురుగులు, క్రిమికీటకాలు 2 రోజులు వండకపోతే క్రిమికీటకాలు వచ్చేటువంటి మాంసాహారాలు తినటం వల్ల మన లోపల మనకి ఆరోగ్యం ఉంటుందా, శక్తి ఉంటుందా? అనారోగ్యం వస్తుంది. ఎట్లా? ఒక తీవ్రమైనటువంటి షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా శాకాహారులు కావాలి, ధ్యానుడు కావాలి, ఆత్మజ్ఞానుడు కావాలి.
పత్రిజీ చూపెట్టినటువంటి మార్గం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసతో జీవిస్తున్నాం కాబట్టి మన శ్వాసతో మనం కూడి ఉండటమే ధ్యానం అని చెప్పారండి. ఎవరైనా చేసుకోవచ్చు, ఎక్కడికి రావాల్సిన పని లేదు, ₹1 ఖర్చు లేదు. ఇంటెల్లపాది మన బంధువులు అందరూ కూడా ఇది ఒక్క 41 days ఎవరైతే కరెక్ట్గా సాధన చేస్తారో ఇంకా మన జీవితంలో ఈ ఆయుధాన్ని వదిలిపెట్టరు, మీరు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు. ఇది మా కుటుంబ సభ్యులందరి ప్రత్యక్ష స్వానుభవం. మరి ఈ అవకాశాలు ఇచ్చినటువంటి PMC ఛానల్ వారికి, షూటింగ్ చేస్తున్నటువంటి మిత్ర బృందానికి, మరి ఆ తండ్రి పైనుంచి ఎంత నడిపిస్తున్నటువంటి ఆ తండ్రి పత్రిజీ గురువు గారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా మీ ధ్యాన పరిచయాన్ని, శాకాహారంలోకి ఎలా వచ్చారో అని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, మేము శాకాహారం, మాది ధ్యాన కుటుంబం. మరి 20 సంవత్సరాల కిందట వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, 20 సంవత్సరాల వాళ్ళ PSSM మూమెంట్లో వారి యొక్క జర్నీ ఎలా ఉంది, ముఖ్యంగా శాకాహారులు ఎలా అయ్యారు, ధ్యానం ఎలా వాళ్ళ జీవితాలను ప్రభావితం చేసింది అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.